దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని అద్భుత రీతిగా మరొక ఈ ఆదివారపు ఆరాధన సమయము అనగా ప్రభు దినము, ఈ చక్కని ప్రభు దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు ఎంతగానో నేను కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఫిలదెల్ఫియా ఆన్లైన్ చర్చ్ కి మరి ఎంతమంది అయితే జూమ్ లో నాతో పాటు సంఘం జాయిన్ అయినారో, ఆ తర్వాత ఫేస్బుక్ లైవ్ లో కూడా ఎంతమంది వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా ప్రభు పేరట నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తూ, దేవుడు ఈ వాక్కు ద్వారా, సందేశం ద్వారా దేవుడు మీ జీవితాలను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే వ్యక్తిగతంగా దేవుని ఇంతవరకు ఆరాధన చేశారో జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ద్వారా, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక చక్కని సాక్ష్యం కూడా ఇంతవరకు విన్నాం. సహోదరి మౌలిక తన భర్త సత్యం గురించినటువంటి చక్కని సాక్ష్యాన్ని తను ఇంతవరకు పంచుకోవడము అది మనందరికీ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంది. తన భర్త కూడా సోదరుడు సత్యంకి కరోనా పాజిటివ్ రావడం, గత 15-20 రోజుల నుండి కొంత ఇబ్బంది పడ్డము, భయాందోళనకి గురి అవ్వడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఇవన్నీ కూడా మనం కూడా చూస్తూ వచ్చాము. తర్వాత సంఘ ప్రార్థనలు, అందరి వ్యక్తిగత ప్రార్థనల్ని బట్టి, సత్యముకు దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి, మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తా ఉన్నాను. అవును, నిజమే, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మహమ్మారి ఎలా ఉంటుందో, అంటే తెగుళ్ళు ఎలా ఉంటుందో మనం కళ్ళ ముందు కళ్ళారా చూస్తున్నాం. నిజానికి ఈ కరోనా వైరస్ అనేది ఇది ఫస్ట్ కాదు. అంటే ఇలాంటి తెగుళ్ళు, వైరసెస్ అనేది ప్రతి 100 సంవత్సరానికి ఒకసారి పుట్టుకొచ్చినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే దాదాపు 20+ ఇలాంటి వైరసెస్ అటాక్ చేశాయి భూమి మీద మనుషులపై. అందులో భయంకరమైనటువంటి ఒక వైరస్ ద్వారా చాలా మంది చనిపోయినారు. సో ఆ వైరస్ ఏంటంటే స్పానిష్ ఫ్లూ అంటారు దాన్ని. 1908లో అనుకుంటాను నేను, ఆ కాలంలో, అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం. కనుక ఆ టైంలో కూడా ఆ కాలంలో చనిపోయినటువంటి ఆ లెక్కతో పోలిస్తే ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగలేదు. ఈ కరోనా టైంలో కూడా లేదు అంత. ఏదేమైనప్పటికీ మనము ఆ 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ టైంలో మనం ఉన్నాం, ఈ పీరియడ్లో మనం ఉన్నాం. గనుక మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. కొంతమంది అనుభవిస్తున్నారు కూడా మహమ్మారి అంటే ఎలా ఉంటుందో. గనుక గమనించాలి. ఈ విషయంలో నేను సహోదరి మౌలిక ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, ఆ తర్వాత నిన్న కూడా ఒక దుర్వార్త మేము విన్నాం. మన సహోదరుడు కిరణ్ కువైట్లో ఉంటాడు, విజయవాడ. మన సహోదరుడు విజయ్ శేఖర్ అన్న వాళ్ళ బామ్మర్ది, తన భార్య కూడా, సోదరుడు కిరణ్ భార్య కూడా 38 years అనుకుంటాను, తాను కూడా నిన్నటి దినాన్నే ప్రభునందు నిద్రించింది. కరోనా వైరస్ బట్టి తను కూడా పాజిటివ్ రావడం. యాక్చువల్గా తను సంవత్సరం అంతా కూడా ఎక్కడ కూడా వెళ్లకుండా చాలా తాను కాపాడుకుంది. కానీ ఒక్కసారి మాత్రమే ఫ్రెండ్ ఇంటికి వచ్చిందో, ఈమె ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందో, మొత్తానికి ఆ వైరస్ సోకడం బట్టి 15 రోజులు దాదాపు ఆమె కూడా చాలా ఇబ్బంది పడి నిన్నటి దినాన్న ప్రభునందు తాను నిద్రించింది. అయితే ఇంతవరకు ఈ కరోనా వైరస్ ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వైరస్ వల్ల, అంటే వైరస్ సోకింది, దాని వల్ల ఎంతమంది చనిపోవట్లేదో తెలియదు. కానీ ఒకటి మాత్రం ష్యూర్, చాలా మట్టుకు గుండె దడకి గురి అయి, లేదా భయాందోళనకి గురి అయి, టెన్షన్ కి గురి అయిపోయి, నాకేదో అయిపోతుంది, నాకేదో అయిపోయింది అన్న ఆ ఆలోచన, ఆ ఒక్క రాంగ్ థాట్ అని చెప్పుకోవచ్చు, లేదా నెగిటివ్ థాట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క రాంగ్ థాట్ లేదా నెగిటివ్ థాట్ ని బట్టి ఏమైపోతుందంటే, మనము ధైర్యము విడిచిపెడతాం. ఆ తర్వాత తెలియకుండానే మన బ్రెయిన్కి, మన ఆలోచనలకి సంకేతాలు ఏమి వెళ్ళిపోతాయంటే ఇంక అంతా అయిపోయింది అన్నట్టుగా. ఇది చాలా భయంకరమైన విషయం. నిన్న ఒక సహోదరుడితో కూడా నేను మాట్లాడుతూ ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఏంటనంటే, నేను కూడా ఇలాంటి డెత్ బెడ్ సిచ్యువేషన్ గత 10 సంవత్సరాల క్రితం అనుభవించాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చనిపోవాల్సినటువంటి పరిస్థితిలో బ్రతికాను. అయితే స్పాట్లో చనిపోవాలా, లేదా ఆపరేషన్లోనే, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయిన ఒక వారం లోపు ఏదైనా జరగాలి. నా కాలు సెప్టిక్ అయిపోయి, అలాంటి పరిస్థితుల్లో నాకేమి కాలేదు, చాలా ధైర్యంగా ఉన్నాను. ఆ ఐసీయూలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక పాట కూడా రాసేసాను. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లో నేను ఎంతో హాయిగా సరదాగా డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. ఒక పక్కన ఆపరేషన్ జరుగుతూ ఉంది. అంత బాగానే జరిగింది. కానీ 3 నెలల తర్వాత ఇంట్లో నేను బెడ్ రెస్ట్ లో ఉన్నానప్పుడు, ఒక వారం 10 రోజుల తర్వాత ఇంటికి పంపించారు. 3rd month లో నేను ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్నాను, కాలు కింద పెట్టకుండా ఉన్నాను.
ఒక రాంగ్ థాట్, ఒక నెగిటివ్ థాట్ నన్ను కూడా కృంగదీసింది. ఆ అనుభవం నాకు కూడా ఉంది. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది సుమా. అయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వింటూ. నేను యాక్చువల్ గా ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో ఒక కుటుంబంలో మనం ఏ విధంగా తండ్రి మనసు కలిగి బ్రతకాలి అనే ఆలోచనతో వచ్చాను. కానీ ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యాన్ని బట్టి, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనను మొట్టమొదటిగా పంచుకొనివ్వండి. ఆ ఆలోచన నా సాక్ష్యంతోనే నేను పంచుకుంటాను. ఏంటి ఆలోచన అంటే, ఈ భయము, ఈ నెగిటివ్ థాట్ చాలా భయంకరమైనది. వైరస్ కంటే భయంకరమైనది. మనల్ని మనము కృంగిపెట్టేట్టుగా చేస్తుంది. అంటే ఒక మాట చెప్పాలంటే, వీ విల్ ట్రై టు గివ్ అప్. ఇంకా అంత అయిపోయిందనే ఆశలు వదులుకోవడం ఉంది చూసారా, అది చాలా భయంకరమైనటువంటి వైరస్ లాంటిది ఆలోచన. నాకు కూడా నాకైతే డాక్టర్ 1 సంవత్సరం వరకు కాలు కింద పెట్టొద్దు అన్నాడు. ఆ టైంలో నేను 3 నెలలు గడిచిపోయింది చాలా కష్టంగా. ఒక రాంగ్ థాట్ నన్ను కృంగదీసేసింది. 1 వారం లోపే మళ్ళీ నేను పూర్తిగా బక్క చిక్కిపోయి స్కెలెటన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ వారం తర్వాత దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా దేవుడిచ్చినటువంటి ఒక ఆలోచన, అంటే తన వాగ్దానం, దేవుని వాగ్దానం ఎప్పుడైతే నేను పొందుకున్నానో, ఇర్మియా గ్రంథం 30:17 ప్రకారంగా, నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పువాడను నేనే అని దేవుడు స్పష్టంగా నాతో వాక్యం ద్వారా, మరి ఉదయకాలము 3:30 ప్రాంతంలో నన్ను లేపి మరి నాతో మాట్లాడి అభయం ఇస్తే, నా దేవుడు సజీవుడు. ఇంత అభయము కలిగినటువంటి మాట నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు విరవాలి, ఎందుకు భయపడాలి? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం చాలు నాకు అని చెప్పేసి ఆ మాటను తీసుకున్న వెంటనే వచ్చిన ధైర్యము, ఆ పాజిటివ్ థాట్, ఆ ఆశ చిగురించడము, తిరిగి నా ఆలోచన విధానం మారడము, మళ్ళీ నాకు నెమ్మది, సమాధానం, శాంతి, ఆరోగ్యం కలిగడానికి కారణమైంది. లేకపోతే నేను అనుకుంటున్నాను, 99% చెప్తున్నాను, వాస్తవంగా ప్రాణం పోయేదేమో ఆ రోజుల్లోనే. అంటే యాక్సిడెంట్ బట్టి కాదు, మళ్ళీ నాకు వచ్చినటువంటి ఒక రాంగ్ థాట్, అంతా అయిపోయింది, నాకు కూడా ఏదో అయిపోయింది అన్న ఫీలింగ్, అది బ్రెయిన్ కి సంకేతం వెళ్ళిందంటే ఒక్కసారి అది పూర్తి బాడీని, మనసును పూర్తిగా కృంగదీస్తుంది. అప్పుడు అందుకే డాక్టర్లు కూడా అంటారు కదా, ఎక్కువ ఆలోచన చేయకండి, మెడిసిన్స్ కూడా పని చేయవు అంటారు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు, మెడిసిన్స్ పని చేయవు అని అంటారు. ఎందుకంటారు ఆ మాటలు? ఎందుకంటే మన మనస్సు, మన ఆలోచన అది కరెక్ట్ గా లేకపోతే మందులు కూడా, వాడుతున్నటువంటి మాత్రలు, మందులు కూడా సరిగా పనిచేయవు. బ్రెయిన్ కి అంత శక్తి, అంత పవర్ దేవుడు ఇచ్చినాడు. కనుక దేవునికి స్తోత్రములు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకే దేవునికి వాక్యం మీద ఆధారపడాలి. దయచేసి నేను మనవి చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని మీ అనుదిన జీవితంలో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ అనుదిన జీవితంలో చదవండి, ధ్యానించండి. ఈ వాక్యాలతో మీ మనస్సులను, మీ హృదయాలను నింపుకోండి. గమనించాలి, నేను మనవి చేస్తా ఉన్నాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, టీవీ ఛానల్లో అంతా కనబడుతుంది. ఈ రోజుల్లో ఏంటో మనకు బాగా తెలుసు. భయంకరంగా చూపిస్తా ఉన్నారు ఆ మరణాలు ఎలాగున్నాయో. ఇందాక మౌలిక అదే సాక్ష్యం చెప్పింది. టీవీలో చూస్తున్నాం, ఉన్నటుండిగా అక్కడే పడిపోయి అక్కడే చనిపోతున్నారని. అలా తాను కూడా ఆ పరిస్థితి అనుభవించినప్పుడు కేకలేసింది, అరిశాను అని చెప్తాం. నిజమే, అది అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఆ భయంకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. కనుక గమనించాలి, ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి న్యూస్ చూసుకుంటూ, అలాంటి వార్తలు చూసుకుంటూ మీరు భయంతో నింపబడడం కంటే, నా అనుభవంతో చెప్తున్నాను, దేవుని వాక్యంలో సమృద్ధి అయినటువంటి వాగ్దానాలు దేవుడు నింపినాడు. ఇందులో పెట్టి ఇచ్చినాడు. ఇంకో మాట చెప్పాలంటే, భయపడకుము అనేది పెద్ద వాగ్దానం. మీరు భయపడవద్దు, డు నాట్ ఫియర్, భయపడకండి అనే వాగ్దానము దేవుడు మనకు 365 days కొరకు వాగ్దానాలు రాయించి పెట్టాడు. ఈ వాగ్దానం, ఈ మాట మోర్ దెన్ 365 times రాయబడింది బైబిల్లో. అంటే ప్రతి రోజుకు ఒక్కొక్క వాగ్దానం దేవుడి నుంచి తీసుకోవాలనుకోండి, భయపడకుము, భయపడకుము, భయపడకుము అనే వాగ్దానం దేవుడు ఇస్తాడు. ఇలాంటి మాటలతో కదా మనల్ని మనము నింపుకోవాలి. అందుకే వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథములో 1వ కీర్తనలో రాయబడినటువంటి మాట ఏంటి మనకు తెలుసు. దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఎప్పుడు పచ్చగా ఉంటాడు. ఒక చెట్టు, ఒక కాలువ పక్కన నాటబడినటువంటి చెట్టు, ఎప్పుడు కూడా దానికి నీళ్లు సప్లై అవుతా ఉంటే దాని ఆకులు పచ్చగా ఉంటాయి, కొమ్మలు పచ్చగా ఉంటుంది, పూర్తి చెట్టంతా పచ్చగా ఉంటది, చక్కని కాయలు, ఆ తర్వాత పండ్లు ఇస్తుంది. లేకపోతే వాడిపోతుంది. జీవితాలు కూడా అంతే. మనిషి జీవితము కూడా బైబిల్ వర్ణిస్తుంది, గడ్డి పువ్వు లాంటిది, అంతలో కనబడి అంతలోనే మాయమైపోతుంది, లేకపోతే ఎండిపోతుంది అని చెప్పుకోవచ్చు.
ఎండిపోకుండా ఉండడం అంటే ఏంటి? మన 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 ఆరోగ్యాలు పాడు చేసుకొని మనము కొని తెచ్చుకోవడము సమస్యల్ని, అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడం చెప్పుకోవచ్చు ఒక మాట్లాడి సమస్యల కంటే. ఆ పరిస్థితి రాకూడదంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించి దాని ప్రకారంగా ఆ ధ్యానములో దానిలో ఆనందిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా దేవుడు మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది నేను ఇక్కడ వచ్చి కూర్చున్న వెంటనే. నేను చెప్పాను కదా, నేను సిద్ధపడి వచ్చింది ఒక ఆలోచన అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చినాడు బైబిల్ గ్రంథంలో. ఆ విషయాన్ని నేను మీకు పంచుకుంటాను. ఎందుకంటే నేను సిద్ధపడింది ఒక ఎత్తు అయితే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆలోచన, ఆయన నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది కనుక నేను అది తప్పకుండా పంచుకోవాలి. మీకు తెలుసా, కరోనా వైరస్ సోకినటువంటి వాళ్ళకి ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేట్ చేస్తారు. ఐసోలేట్ అంటే వాళ్ళని ప్రత్యేకంగా ఉంచుతారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా స్పెషల్ వార్డ్స్ ఉంటాయి. దానిని ఐసోలేషన్ సెంటర్ లేకపోతే ఐసోలేషన్ వార్డ్స్ అంటారు దాన్ని. అంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ ఉన్న పేషెంట్ల మధ్యలో వీళ్ళను కూడా ఉంచకూడదు. ఎందుకంటే అది అంటుకుంటుంది కాబట్టి. ఇందాక మౌలిక అదే సాక్ష్యం చెప్పింది. నా భర్తకు వచ్చినప్పుడు నేను భయపడ్డాను. భోజనం పెట్టాలన్నా కూడా నాకు భయం వేసేది. కానీ పూర్తిగా దేవుడి మీద ఆధారపడి నేను వెళ్ళాను, భోజనం పెట్టేదాన్ని అని చెప్పింది. ఎస్, తప్ప భార్య భర్తలకు ఇచ్చినటువంటి సంబంధం అలాంటిది. నేను మనవి చేస్తున్నాను, ఈ ఫేస్బుక్ లైవ్ లో కూడా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, భయపడకండి, తగు మాత్రపు జాగ్రత్తలు తీసుకోండి. ఆ పూర్తి జాగ్రత్తలో మీ కుటుంబ సభ్యులు, భర్తకే కావచ్చు, భార్యకే కావచ్చు, పిల్లలకే కావచ్చు, ఇంకెవరికైనా వస్తే వెనుకంజ వేయకూడదు, భయపడకూడదు. మీరు పూర్తి ప్రొటెక్షన్ లో పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు చేయవలసినటువంటి విధి ధర్మం ఏదైతే ఉందో తప్పకుండా చేయండి. నో ప్రాబ్లం. దాన్ని మాత్రం స్కిప్ చేయకూడదు సుమా. చాలా బయట మేము వింటా ఉన్నాం, ఎవరికైతే కరోనా సోకుతుందో వాళ్ళని సపరేట్ ప్లేస్లో వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళని పూర్తిగా హీనంగా చూస్తూ ఉన్నారట, భయంకరంగా చూస్తున్నారంట, వాళ్ళని పట్టించుకోవట్లేదంట వాళ్ళని. అది కూడా చాలా కృంగుదలకు కారణమవుతుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. భార్య అయినా భర్త అయినా సరే ఒకే దేహం ఒకే శరీరం కాబట్టి మనము ఆ రిస్క్ తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రములు. గనుక గమనించాలి, విలువలు కాపాడుకోండి, మానవత్వాన్ని కాపాడుకోండి, రిలేషన్షిప్ ని కాపాడుకోండి. తగు మాత్రపు మీకు పూర్తి జాగ్రత్తతో ఉంటూ పూర్తి జాగ్రత్తలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ సేవలు అందించండి మీ వారికి, మీ వాళ్ళకి. ఓకే, కనుక ఐసోలేషన్ సెంటర్స్ లో ఏ విధంగా ఈ పేషెంట్స్ పెడతారో, అంటే దాని అర్థం ఏంటి? సపరేట్ గా పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వేరే వాళ్ళకు కూడా అంటుకుంటుంది. రైట్? ఇది చాలా పాజిటివ్గా ఒక రకంగా మంచిదే. అంటే స్ప్రెడ్ కాకుండా, వేరే వాళ్ళకి మన ద్వారా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఒక ఏర్పాటు. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, ఇంట్లో కుటుంబ సభ్యులకు వచ్చేసరికి వేరే వాళ్ళు భయపడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ పేషెంట్కి భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. ఎంత భయంకరమైన ఫీలింగ్ వస్తుందంటే అది కూడా ఆ పేషెంట్ని కృంగిపోయేటట్టు చేస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్త వినండి. ముందే పేషెంట్ భయంతో ఉంటాడు. ఆ భయంతో నింపబడి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, వాళ్ళని అంటరానితనంగానో లేకపోతే దగ్గరికి వెళ్ళడం భయపడడమో, మొత్తానికి ఈ ఫీలింగ్ కూడా పేషెంట్కి డబుల్ అయిపోతుంది. ఆ వేదన ఇంత అంత ఉండదు, చాలా ఎక్కువైపోతుంది. భయంకరమైన విషయం అది. అక్కడ కూడా మనిషి కృంగిపోతాడు, అక్కడ కూడా మనిషి భయముతో నింపబడతాడు, అక్కడ కూడా మనిషి కుమిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని అలానే చేశారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని అలానే చేశారు. ఏం చేశారో తెలుసా? ఐసోలేషన్ సెంటర్లో పడేశారు, ఐసోలేట్ చేశారు. ఎవరికి కంటికి కనబడకుండా, ఎవరి మధ్యలో లేకుండా ఒంటరిగా తీసుకుని వెళ్ళి పడేశారు. అది కూడా ఐసోలేషన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరిగిందో మనం ధ్యానం చేస్తే నేను నమ్ముతున్నాను, తప్పకుండా మీరు నాతో పాటు కరెక్ట్గా నా ఆలోచనతో వాక్యం వైపు ధ్యానం పెట్టి నా ఆలోచనలు, నా మాటలు శ్రద్ధగా విని మీరు కూడా ఆలోచన చేసి మీరు కూడా వాక్యాన్ని ధ్యానిస్తే తప్పకుండా బలం పొందుకుంటారు. ఒకవేళ అలాంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారా? జూమ్ లో నాతో పాటు సంఘమైనా సరే, లేకపోతే ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న మీరైనా సరే, అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. దేవుని స్వరము, దేవుని మాట కొరకు కనిపెట్టండి. ఎందుకంటే ఈ మాటలు ఇందాక పాస్టర్ సురేష్ ప్రార్థన చేస్తూ అదే చెప్పాడు. ఇలాంటి ధైర్యం చెప్పే మాటలు మనకు దేవుడే ఇస్తాడు, ఏ మనిషి ద్వారా మనకు రాదు. అన్యుల జీవితాల్లో అయితే ఘోరం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చాలా దూరం. కానీ మనం క్రైస్తవులము, సేవకులమైన మేము ప్రత్యేకంగా కూడా
దేనికి భయపడకుండా దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి పలకరించేసి వస్తాం. మొన్న మా చిన్నమ్మ మా చెల్లెలకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎవరు బంధువులు దగ్గరికి రాలేదు, కానీ మేము 4-5 కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క కంప్లీట్ వార్డ్లో అందరూ పీపీ కిట్లో ఉన్నారు. మేమైతే డైరెక్ట్గా వెళ్ళి మాస్క్తోనే వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి వచ్చాం. ఆ ధైర్యం ఇచ్చే మాటలు కేవలము సంఘములోనే వాక్యం ద్వారా దేవుడు అభయము కలిగినటువంటి విశ్వాసంతో కూడిన మాటల ద్వారా మాలాంటి సేవకులు ఇస్తారు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఏంటనంటే పూర్తిగా ఎవరికి కనబడకుండా తీసుకొని వెళ్ళి ఐసోలేషన్ సెంటర్లో పడేసినట్టుగా చేశారు. ఈ పార్టీకి మీకు ఐడియా వచ్చి ఉంటది. ఆ వ్యక్తి ఎవరు చెప్తారా? జూమ్ లో ఉన్నవారు ఎవరైనా? యోహాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఈజీ. తెలిసిన వాక్యం తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ, తెలవని వాళ్ళకి కొంచెం కష్టం. యోహాను, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆహరణం అయిపోయిన తర్వాత దేవుని కొరకు సాక్షిగా నిలబడి సువార్త ప్రకటిస్తా ఉంటే అతనికి ఇచ్చినటువంటి శిక్ష, ఆ ప్రభుత్వం విధించినటువంటి శిక్ష ఏంటనంటే పూర్తిగా తీసుకొని వెళ్ళి పద్మాసు అనే ఒక దీవిలో పడేశారు. ది ఐలాండ్ ఆఫ్ పాట్మాస్. పద్మాసు అనే ద్వీపము అంటే ఏంటండి? ఐలాండ్ అంటే తెలుసు కదండి, చుట్టూ సముద్రం ఉంటుంది. ఎక్కడైతే కొంత ఖాళీ ప్రదేశము ఆ భూమి కనబడుతుందో ఆ చిన్న దాన్ని ఐలాండ్ అంటారు. అక్కడ తీసుకొని వెళ్ళి ఆ ఐలాండ్ లో పడిస్తే చుట్టూ సముద్రం, తర్వాత ఐలాండ్ లో ఎవరు ఉండరు. ఇది ఒక పనిష్మెంట్. ఏంటి పనిష్మెంట్? దీని ద్వారా ఎలా మనిషి చనిపోతాడు? ఎలా చనిపోతాడంటే ఐదర్ అక్కడ క్రూర జంతువులు గనక ఉంటే వచ్చి తినేస్తాయి, ఆర్ ఈ వ్యక్తి బిక్కుబిక్కుమంటూ భయముతో నింపబడి బిక్కుబిక్కుమంటూ తన ప్రాణాలు వదులుకోవాలి. భయంతో భయపడి ప్రాణాలు కోల్పోవాలి. ఆ తర్వాత తిండి పెట్టే వాళ్ళు ఉండరు, ఆ తర్వాత భోజనం ఉండదు, నీళ్లు ఉండవు. సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు తాగలేము. ఆ నీళ్లు తాగడానికి నీళ్లు ఆహారం ఉండనటువంటి వ్యక్తి ఎన్ని రోజులు బ్రతుకుతాడు? సో ఒక పక్కన ఆకలితో చావాలి, లేదా ఇంకో పక్కన భయంతో చావాలి, లేదా క్రూర జంతువులతో చావాలి. దిస్ ఇస్ వాట్ ది పనిష్మెంట్. ఎవరికి? యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానికి. సో ఓకే, అది పనిష్మెంట్ ఇచ్చారు. ఇక్కడేమో కరోనా వైరస్ కూడా ఒక పనిష్మెంట్ ఇస్తా ఉంది. ఏంటనంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఐసోలేట్ చేయాలి. ఆ ఐసోలేషన్ కూడా చాలా భయంకరమైందని నేను జ్ఞాపకం చేస్తాను. చాలా మంది కృంగిపోతా ఉన్నారు ఒంటరితనాన్ని అనుభవించలేక. 14 days ఒంటరిగా ఉండాలంటే ఎంత భయంకరం అండి. అది ఊహిస్తుంటేనే కొంత క్లారిటీ వస్తూ ఉంది, ఇంకా అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా భయంకరం అది. ఏదేమైనప్పటికీ రెండు సేమే. అక్కడ పనిష్మెంట్తో యోహాన్ని ఐసోలేట్ చేశారు, ఇక్కడ కరోనా వైరస్ డిసీజ్ కారణాన్ని బట్టి, వైరస్ కారణాన్ని బట్టి ఐసోలేట్ అవుతున్నాడు మనిషి. రెండూ కూడా భయాందోళనతో, ఆ తర్వాత ఏమైనా ధైర్యం చెడిపోయే పరిస్థితి, కృంగిపోయే పరిస్థితి, రెండు కూడా. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో చూస్తారా? బైబిల్లో అద్భుతం జరిగింది. నాకు చాలా ఇష్టమైన మాట, నాకు చాలా నన్ను బలపరిచే మాట. నేను ఇప్పుడే ఈ ఐసోలేషన్ లేదంటే ఈ కరోనా టైంలో ధ్యానించిన విషయాలు కావు ఇవి. నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యానించినటువంటి విషయాలు. అప్పుడప్పుడు నేను కూడా ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, పద్మాసు దీవిలో యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా తనను దర్శించినావో, ఆ ఒంటరి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతాం మనం కొన్ని పరిస్థితుల్ని బట్టి. నేను కూడా అలాంటి పరిస్థితులు అనుభవించినప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించాను కాబట్టి, ఈ వాక్యంలో ఏం జరిగిందో కాబట్టి, పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్న యోహాను జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. చూస్తారా ఏం జరిగింది? ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ఇది దయచేసి గమనించాలి. టైం పాస్కి మనం ఈ విషయాలు ధ్యానించట్లేదు, లేదా నేను చెప్పట్లేదు. రెండవది, ఈరోజు ఆదివారం ఆరాధన కాబట్టి వాక్యం చెప్పాలి కాబట్టి కూడా నేను చెప్పట్లేదు. ఈ సందేశము, ఈ విషయాలు ప్రస్తుత కాలంలో చాలా అవసరం ఉంది. ఒక మతపరంగా కాదు సుమా, మెంటల్గా, ఫిజికల్గా కూడా ఉపయోగపడే మాటలు. అంటే మీ మానసిక జీవితాన్ని బలపరిచే మాటలు ఇవి. అర్థమవుతుందా ప్రియులారా? గమనించాలి. ఏదో ఒక పాస్టర్ ఏదో వాక్యం చెప్తున్నాడని వినకండి దయచేసి. నేను అనుభవంతో కూడా చెబుతున్నాను. రెండవది వాక్యం చెప్తున్నాను. ఇది జరిగిన సంఘటన చెప్తున్నాను, స్టోరీ చెప్పట్లే. ఓకే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యోహాను యొక్క పరిస్థితి ఏంటి? ఓకే రైట్, 9వ వచనం నుండి ఫాస్ట్గా చదవండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును
యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. వా, ఇలా చెప్తున్నాడండి. దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. పరవాసినైతున్నాడంటే వేరే దేశానికి వెళ్ళాడా? కాదు, ద్వీపానికి వెళ్ళాడు. అంటే ఎవరు లేని ప్రదేశం, ఒంటరిగా ఉన్నాడు. అయితే ఏం జరిగింది చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరమును నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు, స్ఫుర్ణ, పెర్గము, ఉదుతేరియా, పార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. రైట్. ఇంకా ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహములో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా చాలు. దేవునికి స్తోత్రం. విన్న ఎంత చక్కగా ఉందండి ఈ వాక్య భాగం. మీరు తర్వాత దయచేసి ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి, మీకు బలం వస్తుంది. ఐసోలేషన్గా ఉన్నటువంటి, ఐసోలేట్ చేయబడినటువంటి యోహాను 10వ వచనంలో అంటున్నాడు, నేను ప్రభు దినమున ఆత్మవశంలో ఉన్నప్పుడు, అలానే రాశాడు కదండి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఏం జరిగిందో తెలుసా? నేను ఒక స్వరము విన్నాను, మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకనిని చూచి తిని. స్వరము విన్నాను, చూచాను. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచాను, ఆయన స్వరము విన్నాను. ఏం చేయాలో ఆయన నాతో చెబుతా ఉన్నాడు అని ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఏమని, ఏ స్వరం విన్నాడు? ఇదిగో నేను నీకు ఏ విషయాలైతే చూపించబోతున్నానో ఆ విషయాలన్నీ కూడా ఒక పుస్తకంలో రాయాలని చెప్పాను. ఇది ఎవరబ్బా నాతో మాట్లాడుతున్నదని అలా వెనక్కి తిరిగి చూస్తే ఆ మనుష్య కుమారుని చూచినప్పుడు ఆ రూపం ఎలా కనబడిందంటో తెలుసా? ఎలా కనబడిందంటండి, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆల్రెడీ ఐలాండ్లో ఉన్నాడు, అక్కడ జల ప్రవాహముల ధ్వని ఉంటుంది. కానీ విస్తార జల ప్రవాహముల ధ్వని ఇంకా దానికంటే డబుల్ సౌండ్ విన్నాడంట. అంత మాత్రమే కాదు, ఆయన తన కుడి చేతిని 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచెల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇంత మహా మహిమలో ఉన్నటువంటి యేసు ప్రభువును ఎప్పుడైతే చూశాడో, అరే చూచిన వెంటనే ఏం చేయాలి? యేసయ్య నా దగ్గరకు వచ్చాడు, దేవుడు నన్ను దర్శించాడని సంతోషించాలా? దానికి బదులుగా ఏమయ్యాడో తెలుసా? ఇంకా భయం ఎక్కువైపోయి ఇంకా భయపడ్డాడు. అక్కడ ముందే భయంకరమైన పరిస్థితి,
దేవుని దర్శనము కలిగిన వెంటనే ఇంకా భయపడిపోయాడు. ఎందుకు? ఆ సౌండ్ అలాంటిది, ఆ సీన్ అలాంటిది. భయపడి ఏం చేశాడంటే తెలుసా? చూడండి 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాను. యేసు ప్రభు పాదముల యొద్ద పడిన వెంటనే, చచ్చిన వాళ్ళంటే ఇంకా డెడ్ బీయింగ్, చలనం లేదు. ఇంకా చచ్చిన వాని వల్ల అంటే ఏంటండి? గిలగిల కొట్టుకుంటే ప్రాణం ఉంటుంది, కాళ్ళు చేతులు కదిలిస్తే ప్రాణం ఉంటుంది. చచ్చిన వాని వలె పాదాల దగ్గర పడ్డానంటే ఏంటి? కదలకుండా పూర్తిగా ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటాడు? ఇలా బోర్లా పడుకొని అలాగా పూర్తిగా అలా పడిపోయాడంట, ఇంకా కదలట్లేదు. ఆ భయాన్ని చూచినటువంటి ప్రభు ఏం చేశాడు తెలుసా? 18వ వచనం 17లోనే, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. వా, ఐసోలేషన్ సెంటర్లో దేవుడిస్తున్నటువంటి మాట భయపడకుము. ఈరోజు నీ జీవితంలో నా ప్రియమైన సహోదరుడు నువ్వు ఎవరువో నాకు తెలియదు. ఐసోలేట్గా ఉన్నావా? నీ పరిస్థితి ఐసోలేషన్లో కూడా ఇమ్మానుయేలుగా ఉన్న మన ప్రభు, సర్వవ్యాపకుడైన ప్రభు, ఎబినేజర్గా సహాయపడే ప్రభు నీ పక్కనే ఉన్నాడు. చూడు, ఆయన తన కుడి చేతిని నీ మీద ఉంచి నీకు భయపడొద్దు అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసా? సూర్యుని వలె ప్రకాశించుచున్నటువంటి దేవుడు. ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తుంది, ఆయన పాదముల పరంజి. దేవునికి స్తోత్రములు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రకాశమానమైనటువంటి దేవుణ్ణి చూచిన వెంటనే ఇంకా భయముతో నింపబడ్డాడు యోహాను. ఎందుకంటే ఊహించలేదండి. స్వరము వినడము, చూడడము వెంటనే జరిగింది. ఎవరు లేని ప్రాంతం అది. ఇమీడియట్గా యేసుప్రభు పాదాల దగ్గర పడిపోయాడు, చచ్చిన శవంలాగా. అప్పుడు యేసుప్రభు తన కుడి చేతిని తన మీద ఉంచాయి, అంటున్నాడు, భయపడకుము, డు నాట్ ఫియర్. వావ్ అని ఏం చేశాడండి? భయపడకుము. ఎందుకో తెలుసా? భయపడద్దు నువ్వు. నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎవరిని అనుకుంటున్నావు? యేసు ప్రభు ఒక విగ్రహము కాదు. ఊహించుకునే ఊహాలోకములో నీకు వెళ్ళిపోయి దేవుడున్నాడేమో, యేసు ప్రభు ప్రార్థన వింటాడేమో అని ఊహతో కూడా ఆయనను చూచే ఒక విగ్రహం లాంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ధారపోసి తన ప్రాణము శిలువ మీద అర్పించి 3వ రోజున తిరిగి సజీవుడిగా లేచిన సజీవుడు. నేటి వరకు కూడా ఆయన సజీవుడే. అర్థమవుతుందా? ఇది ఊహ కాదు, ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఇది ఆ సజీవుడైన దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని తెలుసా? ఇదిగో మొదటివాడను కడపటివాడు. ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. నేను మొదటివాడను కడపటివాడను. నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, ఉండరు. ఇంకా అర్థమవుతుంది మీకు? నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను, నీ దగ్గరికి వచ్చానంటున్నాడు ప్రభు. మరి ఇంకో చక్కని మాట అన్నాడు, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే మరణం యొక్క ఆ తాళపు చెవులు నా దగ్గర ఉన్నవి అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందంటే దేవుడు ఓపెన్ చేస్తే తప్ప అది ఓపెన్ కాదు. నీ జీవితంలో దేవుని చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా వ్రాలదు. ఒకవేళ దేవుడు అనుమతించాడంటే ఆయన ఇంటికి తీసుకెళ్తాడు నిన్ను. ఉంటే ఈ ఐసోలేషన్ ఇంట్లో, లేకపోతే పరలోకంలో. ఆ గొప్ప నిరీక్షణతో ఈరోజున క్రైస్తవులమైన మేము ఉన్నాం. అందుకే మాకు మరణం అంటే భయం లేదు. అందుకే పౌలు అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఎవరంటారండి ఈ మాట? ప్రకటన గ్రంథం 14:13 కూడా రాయబడింది ఏంటంటే, వారు ప్రభునందు నిద్రించిన వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి వెళ్ళారు. గమనించాలి, మరణం అనేది క్రైస్తవుల
క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో అది భయంకరమైంది కాదు. ఆఫ్ కోర్స్ మన వాళ్ళు మనతో నుండి దూరం, భార్య భర్తకి, భర్త భార్యకి, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, బంధువులు మన రక్త సంబంధికులు మనతో దూరం అవుతారేమో, ఆ దూరం, ఆ ఎడబాపు కొంత మనకు బాధనే. ఇట్స్ ఎ గ్రేట్ లాస్. ఆ తోడు మనకు లేకుండా పోతుందేమో, కానీ నిత్యత్వములో, ఫైనల్గా నిత్యత్వములో మనము కూడా సదాకాలము యేసుతో పాటు, మన వాళ్ళతో పాటు మనం ఉండబోతున్నాం, ఎవరైతే రక్షణ పొందినారో. ఈ గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసము. అందుకే దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 రాస్తాడు, మీరు అన్యజనుల వలె దుఃఖించుట, నిద్రించిన వారి గురించి మీరు దుఃఖించుట నాకు ఇష్టం లేదు. ఒక సంగతి మీకు చెప్తున్నానని అక్కడ ఏం చెప్పాడు? గొప్ప నిరీక్షణ గురించి చెప్పినాడు. ఏంటో తెలుసా? మనము కూడా, అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభునందు నిద్రించిన వారు, చనిపోయిన వారి గురించి ఘనపరిచాడు అక్కడ. ఏంటో తెలుసా? వాళ్ళు మనకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. వావ్! ఆ భాగ్యం మన కుటుంబంలో ఎవరైతే మనల్ని విడిచిపెట్టి వెళ్తారో అదొక భాగ్యం. ఏంటనంటే మనకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు, తర్వాత మనం వెళ్ళాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కనుక గమనించాలి, మరణము ఎడబాపు కొంత వేదన, కానీ అది ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్న మాట ఏంటనంటే, మనము చావడము, బ్రతకడము, జీవ మరణం ఆయన చేతిలో ఉంది. ఆ తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు దేవుడు. అంటే మరణపు తాళపు చేతులు కలిగినటువంటి వాడు, మొదటి వాడు, కడపటి వాడు, మరణాన్ని జయించినటువంటి ప్రభు, ఆయన నీతో ఇమ్మానుయేలుగా, ఎబెనేజర్గా నీకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నా ప్రియమైన సోదరి సోదరుడు, మీరు ఎవరైనా సరే, డు నాట్ ఫియర్. భయపడొద్దు. ధైర్యంగా ఎదిరించండి. చివరి క్షణం వరకు పోరాడండి. చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ధైర్యంగా ఉండండి. ఒకవేళ ఇన్ కేస్ చెప్తున్నాను నేను, అది దేవుని చిత్తం అయితే తప్ప ఒక వెంట్రుక కూడా రాలిపోదు మన తల మీద నుండి. అర్థమవుతుందండి? కనుక అంత ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చిన తర్వాత, ఈ రోజున భయపడుతున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి అభయం ఏంటనంటే, భయపడకుము, ఎందుకంటే నేను ఇదిగో నీ దగ్గరకు వచ్చాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ అనుభవము మన జీవితాల్లో రావాలి అంటే ఒక పని జరగాలి. జాగ్రత్తగా వినండి. ఇలాంటి భాగ్యము క్రైస్తవుల్లో కూడా, రక్షణ అనుభవము కలిగిన వారి జీవితాల్లో కూడా ఉండకపోవచ్చేమో. అంటే ఏంటి? ఐసోలేషన్గా ఉన్నప్పుడు ఇంత ధైర్యము కలిగి, దేవుని బట్టి ఇంత అభయం పొందుకొని, ధైర్యముగా దేవుడి మీద ఆనుకొని బ్రతికే విశ్వాసము కలిగిన జీవితాలు ఉన్నాయంటే డౌటే నాకు. కారణం ఏంటి తెలుసా అండి? విశ్వాసము గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, కానీ ఈ విశ్వాసంలో నిలబడాలంటే ప్రాక్టికల్ కావాలి. ఉదాహరణకి షద్రక్, మేషక్, అబద్నిగోలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండం ముందు నిలబెడతారు. ఈ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో పడిస్తారు. వాళ్ళకు కనబడతానే ఉంది చాలా స్పష్టంగా. అయినా వాళ్ళు ఏమన్నారు? ఆ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు కేవలం వినడం ద్వారా మాత్రమే కాదు, వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఈ వచ్చిన విశ్వాసము ప్రాక్టికల్గా ఆపరేట్ చేయబడాలి. నువ్వు దాన్ని ఆపరేట్ చేయాలి, నీ విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలి. అర్థమవుతుందండి? డబ్బులు పెడితే మిషన్ వస్తుంది. ఏ మిషన్ అయినా సరే డబ్బులు పెడితే వస్తుంది, కొన్ని తెచ్చుకుంటాము. కానీ ఆ మిషన్ ఏమవ్వాలి? కొన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే కాదు కదా, అది ఆపరేట్ చేయబడాలి. అప్పుడే ఆ మిషన్ ఆపరేట్ అవుతేనే దానికి ఏ మిషన్ తీసుకొచ్చామో అది పని చేసి చూపిస్తుంది. అదేవిధంగా వినుట ద్వారా విశ్వాసం వచ్చింది, ఆపరేట్ చేయకుండా దాన్ని పెట్టుకోవడంతో కుదరదు. ప్రతి దినము దాన్ని మనము ఆపరేట్ చేయాలి. చిన్న చిన్న విషయాలు మొదలుకొని పెద్ద పెద్ద విషయాల వరకు దాన్ని ఆచరణలో పెట్టాలి. విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రాక్టికల్గా షద్రక్, మేషక్, అబద్నిగోల ముందు అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఒకటే అన్నారు, రాజా మిస్టర్ నెబుకద్నెజర్, మేము అగ్నిగుండములో చావనైనా చస్తాము, నీ ప్రతిమకు మొక్కము. ఎందుకో తెలుసా? మా దేవుడు సజీవుడు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షిస్తాడని మాకు విశ్వాసం ఉంది. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. రోషం చూడండి ఎట్లా ఉంది. దీనిని విశ్వాసపు రోషం అంటారండి. ఒకవేళ రక్షించకపోయినా సరే ప్రతిమకు మాత్రం మేము మొక్కము, చావనైనా సస్తాము. మా విశ్వాసము కొరకు మా ప్రాణం బలిదానమైన ఇస్తాము తప్ప మా విశ్వాసాన్ని కోల్పోము. అసలు మా దేవుడు రక్షించకు సమర్థుడు అన్నప్పుడే దేవుడు లేచి నిలబడ్డాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. హల్లెలూయా.
వాళ్ళ మధ్యలో ఆ అగ్నిగుండంలో సంచరించడానికి ఆల్రెడీ సిద్ధపడిపోయినాడు. ఆ మాట, ఒక్క మాట చాలండి. అంటే ప్రాక్టికల్గా విశ్వాసాన్ని ఆపరేట్ చేయడం నేర్చుకోండి మీ జీవితాల్లో. ఇలాంటి పరిస్థితుల్లోనే కదా మన విశ్వాసాన్ని మనం ఆపరేట్ చేయాలి. ఇలా ఇంకా ఏ పరిస్థితుల్లో విశ్వాసాన్ని కనపరుస్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలామంది క్రైస్తవుల్లో కూడా, విశ్వాసులు అయినటువంటి వారు కూడా ఈ కరోనా సోకినప్పుడు చాలామంది భయాందోళనకి గురి అయిపోయి ప్రాక్టికల్గా వచ్చేసరికి చతికిల పడిపోతున్నారు. ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. డాక్టర్ల రిపోర్ట్స్, ఆ డాక్టర్లు చెప్పేది, ఆ రిపోర్ట్స్ లేదా ఆ బయట పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. వాటన్నిటిని బట్టి దే ఆర్ గివింగ్ అప్ దేర్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ వైరస్ కూడా ప్రమాదకరమైందే సుమా. అది లంగ్స్లో దిగిపోయి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తే అవయవాలు పాడు చేస్తుంది. అది డెఫినెట్గా ఆ వైరస్ తన పని తాను చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ అనేది నేను చెప్తా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. చివరి క్షణం వరకు దాన్ని కాపాడుకొని ఆపరేట్ చేస్తూ ఉండండి. రక్షణ పొందిన వాళ్ళ జీవితాల్లో కూడా ఈ హోప్ కలిగిన విశ్వాసాన్ని చూడలేకపోతున్నాం. అయితే ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఇంత గొప్ప భాగ్యము యోహానికి ఎలా దక్కింది? ఏంటి యోహాన్లో ఉన్నటువంటి ప్రత్యేకత? యోహాను ఏం చేశాడని సృష్టికర్త అయినటువంటి దేవుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చేసి తన మీద చేతి ఉంచి అభయమిస్తూ భయపడకుము అని సెలవిచ్చినంత గొప్ప కార్యము, గొప్ప పని, గొప్పతనము యోహానులో ఏముంది? నంబర్ 1, 9వ వచనంలోనే కనబడుతుంది. చూడండి, 9వ వచనంలో మీ సహోదరుడను, అంటే మీ సహోదరుడు, నేను కూడా రక్షణ పొందాను. నంబర్ 1. నంబర్ 2, యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. రెండవది, నేను ఎందులో పాలు పంచుకుంటున్నాను తెలుసా? నేను పాలు పంచుకునేది దేంట్లో తెలుసా? ఆ కొంపింటి విషయాలు, ఆ కొంప విషయాలు, ఈ కొంప విషయాలు, ఆ విషయాల్లో, ఈ పనికిమాలిన విషయాల్లో తలదూర్చి గాలికి పోయే కంపని ఈపుకు చుట్టుకొని నిందలు అవమానాలు తెచ్చుకొని వాళ్ళతో తగాదా వీళ్ళతో తగాదా పెట్టుకొని పనికి మాలినటువంటి విషయాల్లో తలదూర్చుకొని కొంతమంది శ్రమల పాలవుతారు. అలాంటి శ్రమ కాదు ఇది. ఎలాంటి శ్రమ అంట? మళ్ళీ జాగ్రత్త వినండి. యేసును బట్టి, 9వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, యేసును బట్టి కలుగు శ్రమ. యేసును బట్టి కలిగే శ్రమ అంటే యేసు ప్రభువును బట్టి కలిగే శ్రమ. రెండవది, రాజ్యములోను సహనములోను, అంటే దేవుని రాజ్యము కొరకు, యేసు నామము కొరకు తాను శ్రమ పడుతూ ఉన్నాడు. రక్షణ పొందినాడు, సహోదరుడైపోయాడు. చాలా మంది అక్కడే ఆగిపోయినారు. రెండవ అనుభవం లేదు. యేసు ప్రభు నామాన్ని బట్టి శ్రమ పడుతున్న వాళ్ళు ఉన్నారా? బతుకు తెరువు కొరకు శ్రమ పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో అంతా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, వ్యాపారాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా చిరు వ్యాపారాలు మొదలుకొని లేకపోతే రెక్కాడితే డొక్కాడని ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆఫ్ కోర్స్ నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ ఎంతో కొంత బెటర్ పొజిషన్లో ఉండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు చూసినా ఇంకా వాళ్ళు ఎలా సంపాదించాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, ఇంకా ఎలా సర్వే కావాలి, ఇదే చింత. ఎలా నేను ఉద్యోగం చేయాలి, ఎలా పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ మైండ్ అంతా కూడా ఇందులోనే పెట్టి దేవుడికి దూరం అవుతారు. వాళ్ళ జీవితాల్లో రక్షణ పొందిన అనుభవం ఉంది, కానీ వాళ్ళు యేసును బట్టి శ్రమలు వాళ్ళకి లేవు. అంటే దేవుని రాజ్యము అవసరం లేదు, దేవుని సంఘము అవసరం లేదు, దేవుని సేవకులు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, వాక్యము అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు. ఇవన్నీ తర్వాత, అంతా బాగుంటేనే కదా తర్వాత. ఫస్ట్ ఏంటి? వాళ్ళ జీవితాల్లో వారి కడిపే వారి దేవుడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. సమృద్ధిగా ఉన్న వాళ్ళ జీవితాల్లో చూడండి ఎంత సమృద్ధిలోనే బ్రతుకుతున్నారో. వాళ్ళు పొట్టలు ఉబ్బిపోతా ఉన్నాయి, చంపలు ఉబ్బిపోతా ఉన్నాయి. అంటే తిండి తినకూడదు, తర్వాత సుఖంగా ఉండకూడదని నా ఉద్దేశం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ఫర్ వాట్ యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్? దేని కొరకు నువ్వు ప్రయాసపడతా ఉన్నావు? ఇక్కడ యోహాను యేసును బట్టి శ్రమలలో పాలు పంచుకుంటున్నాడు. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావు ఒక్కసారి పరీక్ష చేసుకో. కరోనా వైరస్ నేర్పించట్లేదా? పరిగెత్తి 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 మళ్ళీ ఎక్కడ పడాలా? ఆ గోతిలోనే పడాలి.
అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి దాని కొరకు దీని కొరకు పరుగులు తీసి 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 చివరికి ఎంత సంపాదించినా అంతా వదిలిపెట్టి మళ్ళీ గోతులోనే పాతి పెట్టబడాలి. అవునా కాదా? ఏముంది ఈ లోకంలో అనేది అర్థం కావట్లేదా మనకు? అందుకే వాక్యంలో రాయబడింది, తగుమాత్రపు అన్నవస్త్రములు కలిగిన వారమై మనము సంతోషంగా దేవుని స్తుతించే అనుభవంలో ఉండాలి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు అన్నట్టుగా ఆ యేసు ప్రభువును గురించినటువంటి శ్రమలలో పాలువాడట. ఆ తర్వాత మూడవది, యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇక్కడ అంటున్నాడండి, నన్ను తీసుకొని వెళ్ళి పడేశారు, పనిష్మెంట్ ఇచ్చారు అంటున్నాడా? ఎంత పాజిటివ్గా ఉన్నాడు చూడండి. నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము ఏమైపోయాడంటే పనిష్మెంట్కి గురి అయ్యాడు. అంటే తన జీవితంలో దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వర్డ్స్ కరెక్ట్ అండి. ఇంకా 1 2 3 4 లెక్క పెట్టుకోవడం కాదు. ఒక్క ఓవరాల్గా యోహాను లైఫ్లో ఎందుకు యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు వచ్చి దర్శించి తన భుజం మీద చేయి పెట్టి భయపడకుము అనే అంత గొప్ప అనుభవంలోనికి రాగలిగినాడంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఒక్క మాట చెప్పాలంటే తెలవకుండానే మత్తయి సువార్త 6:33 యోహానుకి తెలియదప్పుడు తెలవకుండానే దాన్ని పాటిస్తా ఉన్నాడు. ఏంటది? మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తానన్న ప్రభు మాట ఆటోమేటిక్గా యోహాను పాటిస్తున్నాడు. ఏమని? ఆయన జీవితంలో మొట్టమొదటిగా ఆయన దేవుని నీతి, దేవుని రాజ్యం, అందుకు ఇంత గొప్ప కృప పొందుకున్నాడు. అలాంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు భయపడరు. ఇంకా ఎవరైతే దేవుని నీతి, దేవుని రాజ్యం కొరకు శ్రమపడినా సరే, ఇరుకైనా సరే, ఇబ్బంది అయినా సరే, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నేను జీవించాలని ఆ ఆలోచన ఎవరికైతే వస్తుందో దే విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ధైర్యమే వేరు. ఆ ధైర్యం వేరండి. ఆ ధైర్యమే వేరు. నా జీవితంలో కూడా నేను అనుభవంతో చెప్తున్నాను 2 విషయాలు. దేవుడు నాకు ఫుల్ టైం సేవకు పిలిచినప్పుడు హైదరాబాద్లో గొప్పగా వాడుకుంటాడేమో అనుకున్నాను. కానీ నువ్వు ప్రయాణమై గుల్బర్గా వెళ్ళాలి, కర్ణాటక వెళ్ళాలని చెప్పినప్పుడు నేను మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా ప్రిపరేషనే లేదు. ఉన్న పాటున నన్ను తీసుకొని వెళ్ళాడు దేవుడు. ఎలా పరిచర్య చేసానో, ఎలా వెళ్ళానో సాక్ష్యం మీరు విన్నారు, రిపీట్ చేయదలుచుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపోయారు నన్ను చూసి. ఎక్కడిది ఇంత ధైర్యము? ఇంత ధైర్యం ఈయనకి ఎక్కడిదంటే సింపుల్ అండి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నీతి, ఆయన రాజ్యము కొరకు నేను తవక పడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఆయన నీతి, ఆయన రాజ్యమే నాకు. మిగతా విషయాలు తర్వాత అన్నీ నేను తీర్మానం చేసుకొని సమర్పించుకున్నోడికి ఇక వేరే చింతలు ఎందుకుంటాయి, వేరే ఆలోచనలు ఎందుకుంటాయి, వేరే బాధలు ఎందుకుంటాయి? అలా ప్రారంభించినటువంటి ఆ పరిచర్య నేటి వరకు ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి దినాన ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, ప్రకాశం జిల్లా నుంచి. ఒక సహోదరి ఫోన్ చేసింది. సహోదరి అంటే నా తల్లి వయసు, పెద్ద ఆవిడ. 3 సంవత్సరాలు గుల్బర్గాలో సంఘములో పాలు పంచుకుంది, ఆరాధనలో, వాక్యంలో బలపడింది. ఆ తల్లి ఒక అరగంట మాట్లాడింది. చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేసింది. ఆమె అంటది, మా కళ్ళ ముందు నుండి ఆ పరిచర్య పోలేదు. పాస్టర్ గారు మీరు నడిపించిన విధానము, పాటలు, వాక్యం ఇంకా మా మనస్సులోనే ఉన్నాయని ఏ వాక్యాలు నేను చెప్పానో అది చెబుతుందామే. ఏ వాక్యం నేను చెప్పానో అది స్పష్టంగా చెప్తుంది. మీరు ప్రార్థనలు ఇలా చేయాలి, ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి కదా పాస్టర్ గారని రిపీట్ చేసి చెప్తా ఉంది ఆ పెద్దావిడ. ఇంక చదువులేదు ఆమెకి. ఆమె చెబుతా ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ప్రభువా ఏంటి నిజం కదా, ఆ పరిచర్య ఎంత గొప్పగా ఇచ్చావు, ఇలా ఇంత గొప్ప కార్యాలు జరిగాయి. పరిచర్య ఇలా హైదరాబాదు మొదలుకొని కర్ణాటక నుండి మళ్ళీ ఆంధ్రాకు ప్రాకింది పరిచర్య. ఒక తీర్మానం కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని తీర్మానంతో వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అదే స్పిరిట్ దేవుడు ఇస్తా ఉన్నాడు. నిన్నటి దినాన్న దేవుడు మరి నా భార్య అయినటువంటి ఎస్తేర్కి కూడా, సంగమా వినండి, ఎస్తేర్కి కూడా బలమైనటువంటి వాగ్దానం చేశాడు. కనిపెడతా ఉంది, ప్రభువా ఇంకా నేను కంటిన్యూ చేయాలా, జాబ్ వద్దా అని చెప్పి కనిపెడితే దేవుడు స్పష్టంగా ఒక విషయం బయలుపరచడానికి, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన సంగతులను దాని గురించి మీరు వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చక్కని మాట ఇచ్చి ఇంకా బూస్టింగ్ పవర్ ఇచ్చాడు. దేవుడు ఆమెకి వాగ్దానం ఇచ్చాడు, నాకు బూస్టింగ్ పవర్ వచ్చింది. ప్రార్థన చేయండి. ఇంకా విశ్వాసముతో ఆయన నీతి, ఆయన రాజ్యము కొరకు మొదటగా పరిగెత్తాలని ఇంకా నేను మళ్ళీ రిన్యూ అవుతా ఉన్నాను. పక్షిరాజు యవనం వల్లే నా యవనం క్రొత్తదిగా చేయమని ప్రార్థన చేస్తున్నా. అంటే యవనం అంటే ఫిజికల్ కాదు, స్పిరిచువల్గా
స్పిరిచువల్గా నా ఏ స్పిరిట్తో, ఏ ఆలోచనతో మొట్టమొదటి రోజున నేను ప్రయాణం చేశానో మళ్ళీ నాకు సేమ్ అదే దయచే ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, యోహాను ఇలాంటి వ్యక్తి కాబట్టి దేవుడు తనను దర్శించాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఆల్రెడీ ఐసోలేషన్లో ఉన్నావు, ఆల్రెడీ ఐసోలేట్ చేయబడ్డావు. ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఈ కరోనా సిచ్యువేషన్ వైరస్ నీకు నేర్పించట్లేదా? ప్రసంగి గ్రంథంలో ఏ విషయాలు రాయబడ్డాయి? అంతా వ్యర్థము. సూర్యుని కింద జరిగే ప్రయాసమంతా వ్యర్థమని రాశాడు కదా. మానవ కోటికి ఒకటే విధి అని కన్క్లూడ్ చేశాడు ప్రసంగి గ్రంథాన్ని. సూర్యుని కింద కనబడుతున్న ప్రయాసం వ్యర్థం, 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 వేస్ట్, వేస్ట్, వేస్ట్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. గౌతమ బుద్ధ కూడా అదే దృష్టితో ఎప్పుడైతే లోకాన్ని చూశాడో ఆయన కూడా అనిపించింది, అమ్మో ఇదంతా వేస్ట్ అనిపించి ఒక చెట్టు కింద వెళ్ళి తపస్సు చేసుకుంటా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు తనకు జ్ఞానోదయం కలిగింది. అదే మాదిరిగా సొలొమోను కూడా ప్రసంగి గ్రంథం అలానే రాశాడు. అంతా వేస్ట్, 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 వేస్ట్ అని చెప్పి 12వ అధ్యాయం ఎలా ముగించాడంటే, చివరి అధ్యాయం ఎలా ముగించాడంటే, బెస్ట్ ఏంటంటే, ఫైనల్ ఏంటనంటే, మానవ కోటికి విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నీతిని వెతుకుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి, అంటే డ్యూటీ అన్నాడు. సో ఈరోజు నా వాక్యం చెబుతా ఉంది, తర్వాత పరిస్థితులు కూడా నేను నేర్పించుస్తున్నాయి కదా. ఐసోలేషన్లో ఉండి కూడా ఇంకేం ఆలోచన చేస్తున్నావు? సమస్తాన్ని పక్కన పెట్టు. పద్మాసు దీవిలో ప్రభు దినమున ఆత్మవశుడిగా ఉన్నటువంటి యోహాను వలె నువ్వు కూడా దేవుడికి అప్పగించుకో. నువ్వు ఎవరి వశంలో ఉన్నావు అనే ప్రశ్నతో నిన్ను వదిలిపెడుతున్నాను ఈరోజు. నీ జీవితంలో కూడా నేను చెబుతున్నాను, సంఘమాధ్య జాగ్రత్తగా వినండి. ఫేస్బుక్ లైవ్లో ఎవరైతే చూస్తున్నారో, నాకైతే తెలీదు, తప్పకుండా దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. దీనికి ప్రూఫ్ ఏంటి తెలుసా? మొన్న ఫ్రైడే రోజున మసీమంతన్ బైటక్ వరల్డ్ గ్రూప్ ఎఫ్బి పేజ్లో, ఫేస్బుక్ పేజ్లో కూడా నేను ఇలాగ దేవుని ఆత్మవశంతో నింపబడి నేను వాక్యం చెబుతా ఉన్నా. నాకు హిందీలో ప్రసంగం చేయడం రాకపోయినా ప్రయాసపడ్డాను. నేను ఆత్మావేశంతో కొన్ని విషయాలు నేను మాట్లాడాను. నాకు సెన్స్ అవుతా ఉంది, ఎందుకు దేవుడు ఇంత ఆత్మావేశంతో మాట్లాడిపిస్తున్నాడు అని సెన్స్ అయింది. నెక్స్ట్ నాకు సాయంత్రం రాత్రి 10 గంటలకు ఒక కాల్ వచ్చింది పంజాబ్ నుండి, జలంధర్ పంజాబ్ నుండి. 35 years కలిగినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు దీపక్ శర్మ. 3 సంవత్సరాలు అయింది మా దేవుణ్ణి నమ్ముకొని వెంబడిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా కరిస్మాటిక్ చర్చెస్లో ఎగిరే వాళ్ళు, దూకే వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన. అదంతా గమనించాడు. తనకు ఫస్ట్ నుండి సెన్స్ అవుతుందంట ఇదంతా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఫేస్బుక్లో ఈ టాపిక్ విన్నాడో ఆయన ఏమన్నాడు తెలుసా? ఫోన్ కాల్ చేసి దాదాపు 1 గంట సేపు మాట్లాడాడు. ఆయన నేను ఊహించలేదు, ఆయన ఎవరో తెలియదు నాకు. ఆయన అంటున్న మాట ఏంటనంటే, पास्टर जी मैं पहली बार सुन रहा हूँ पेंतिकुस्त क्या होता है। 3 साल से मैं यहाँ पे जा रहा हूँ, ये भी पेंटिकॉस्टल चर्च है, अभी तक मुझे कोई बताया नहीं। मुझे ही डाउट आ रहा था कि पेंतिकुस्त का मतलब क्या रहेगा, कोई बताया नहीं मुझे। मैं सोच रहा हूँ पेंतिकुस्त तो 35 35 शिष्य लोगों के बारे में होगा, ऐसा सोचता था मैं। मगर आपने बताया पेंतिकुस्त सिर्फ वो 50वां दिन है, और आगे चलते हुए हिलना झुलना गिरना ये पूरा सीधा ये सही नहीं है, ये वचन के मुताबिक नहीं था। जैसा आपने बताया पवित्र आत्मा यहाँ पे नहीं रहता है। आज मैं जान चुका हूँ, मुझे बल पाया हूँ, आज मैं मसीह मंथन बैठक में ज्वाइन होने वाला हूँ, वो सब कुछ बंद कर चुका हूँ। पास्टर जी आप मुझे बताइए मुझे क्या करना है, मैं यहाँ पे पंजाब में मसीह मंथन बैठक के लिए काम करूँगा। वाव, ఒక తీర్మానానికి వచ్చాడు ఒక అన్యుడు. సో నాకు తెలీదు ఎవరికి దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో. ఈ రోజున కూడా నేను అదే సెన్స్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుకోండి, మీకు ఎక్కడ లేని బలం వస్తుంది. యోహాను కూడా ఐసోలేషన్లో ఉన్నాడు. అక్కడ దేవుడు దర్శించి భయపడకము, మరణం యొక్క తాళపు చెవి దగ్గర నా దగ్గర ఉందని అంటే, నేను విప్పేంత వరకు నీకు మరణం రాదు అన్నాడు. దాని మీద విశ్వాసం పెట్టు. నువ్వు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్ మీద తర్వాత నా దేవుడు నాకు ఉన్నాడు, నన్ను అభయపరిచే దేవుడు నాకు వాగ్దానం చేశాడని ఆ మాటల మీద పూర్తి నమ్మకంతో ధైర్యంగా ఉండు. తర్వాత డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ను ప్రార్థనపూర్వకంగానే దేవుడి మీద విశ్వాసంతోనే తీసుకో. తప్పకుండా ఆత్మ ద్వారా స్వస్థత, విశ్వాసం ద్వారా స్వస్థత, మెడిసిన్ ద్వారా కూడా స్వస్థత పొందుకొని సాక్ష్యం చెబుతావు. నా ప్రియమైన సోదరి సోదరుడా, యోహానికి ఆ కృప కలిగిందంటే ఒకటే కారణం ఏంటి తెలుసా?
ఆయన రక్షణ పొందినాడు, రెండవది యేసును బట్టి శ్రమలు అనుభవిస్తున్నాడు, మూడవది దేవుని వాక్యం నిమిత్తము, ఆ తర్వాత యేసును గూర్చినటువంటి సాక్ష్యం నిమిత్తము ఆయన ఎన్ని శ్రమలైనా సిద్ధపడ్డాడు, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. నేను శ్రమ పడతాను. మత్తయి సువార్త 6:33 ప్రకారంగా జీవితాన్ని తీర్మానం చేసుకో. ప్రభువా నన్ను స్వస్థపరచు, ఈ ఐసోలేషన్ నుండి నాకు కూడా విడుదల దయచేయి, ఈ COVID-19 నుండి నాకు కూడా ఈ పాజిటివ్ నుండి విడుదలనిచ్చి నెగిటివ్ రిపోర్ట్ రావాలి, నాకు కూడా ఆరోగ్యం దయచేయి, నేను కూడా నీ నీతిని నీ రాజ్యాన్ని మొదట వెతుకుతాను, నాకు ఆ కృపా భాగ్యం దయచేయమని ఈ క్షణంలోనైనా తీర్మానం చేసుకో. దేవుడు తన చిత్తమైతే స్వస్థపరుస్తాడు, నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నువ్వు కూడా నీ జీవిత పర్యంతరము ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతావు. ఇట్టి కృపా భాగ్యము ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇంకా ఎంతమంది అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి వాక్యాలు వింటున్నారు, వారందరికీ సంఘమంతటికి దేవుడు తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా విశ్వాసాన్ని బలపరిచి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవు మహాగణుడవు మా సృష్టికర్తమైనటువంటి మా పరమ తండ్రి, జీవం కలిగిన మా దేవాని ఘననామమునకు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా, ఆది నీవే అంతములు నీవే, మొదటి వాడవు నీవే కడపటి వాడవు అయినటువంటి గొప్ప దేవ, జీవించుచున్నవాడా, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అలనాడు పద్మాసు దీవులో ఉన్నటువంటి యోహానును దర్శించి నీ కుడి చేతిని తన మీద ఉంచి భయపడకుము అనే చక్కని అభయముతో కూడినటువంటి మాట ఇచ్చి, ప్రభువా మరణపు యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయన్నావు. ప్రభువా ఆ అభయముతో కూడినటువంటి మాటలే తర్వాత యోహానుని ఇంకా విశ్వాసంలో బలపరిచి ఆత్మ వశుడై నాయన నీవిచ్చే దర్శనాన్ని చూసి గొప్ప పుస్తకమే మా కొరకు రాయించి పెట్టాడు. ప్రభువా కనికరించండి. ఎంతోమంది దినాన ఐసోలేషన్ సెంటర్లో ఉంటూ, ఐసోలేషన్ వార్డ్స్లో ఉంటూ ప్రభువా వాళ్ళు కురింగిపోతూ ఉన్నారు, భయాందోళనతో నిండి ఉన్నారు, డిస్కరేజ్మెంట్, నెగిటివ్ థాట్స్తో ఉన్నారు ప్రభువా. అలాంటి వారిని కూడా ఈరోజు నీ వాక్యం ద్వారా ఈ విధంగా దర్శించినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది నీవు దర్శించావు వారందరినీ జ్ఞాపకం చేసుకుని అద్భుత రీతిగా వాళ్ళకు కూడా నీ అభయమిస్తున్నావని, ధైర్యపరుస్తున్నావని, భయపడొద్దని మాట్లాడుతున్నావని వారు గ్రహించుటకు సహాయపడండి. అంత మాత్రమే కాదు, యోహాను వలె వారు కూడా నీ ఆత్మవశంలో ఉండాలి ప్రభువా. ఈ లోకం యొక్క వశంలో ఉండకూడదు ప్రభువా. భయాందోళన, భయము యొక్క వశంలో ఉండకూడదు, సైతాను వశంలో ఉండకూడదు, లోకం యొక్క వశంలో ఉండకుండా ఆత్మవశములో అనుభవంలోనికి వచ్చే భాగ్యాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కృపా భాగ్యం అనుగ్రహించగా ప్రతి ఒక్కరు కూడా నీ సాక్షులుగా నిలబడడానికి సహాయపడండి ప్రభువా. కృప చూపించండి. అనేక మంది భయానికి లోనై ప్రభువా, మా ప్రియులు అనేక మంది తమ వారిని పోగొట్టుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నాయనా. నీ ధైర్యంతో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. మా దేశంలో అన్న దేవా, ప్రతి జాతి ప్రజలను ఎంతమంది కోవిడ్ పాజిటివ్తో ఈరోజు నా కేసులు ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. వారిని దర్శించండి అయ్యా, వారి విశ్వాసాన్ని బలపరచండి. నేనున్నాననే ధైర్యం వారికి అనుగ్రహించండి. వారు కూడా పూర్తి నాయన ధైర్యంతో నింపబడిన వారై కోవిడ్-19 పాజిటివ్ నుండి కోలుకోవడానికి అద్భుత రీతిగా ప్రభువా నెగిటివ్ రిపోర్ట్తో వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయపడమని, తద్వారా వారి ద్వారా నీకు మహిమ రావాలి, వారి జీవితాలు కూడా నీ కొరకు బ్రతకాలి, నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికేటట్టుగా చేసుకోండి. ఇట్టి కృపాభాగ్యము మా సంఘంలో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి దేవ ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని విన్న వాక్యము మా జీవితాల్లో కూడా ఫలింపచేయండి. మేమందరము కూడా ఆత్మవశులమై మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతూ నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికే కృపాభాగ్యం ఆ దృష్టి మాకు కూడా ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు సజీవమైన నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా
కోవిడ్ పాజిటివ్తో బాధపడుతూ ఐసోలేషన్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా నీడుగా ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడు నీడే ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.